రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రజలు దీని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఏమనుకుంటున్నాం అయ్యా, మేము వద్దనుకుంటున్నాము, మాకు మంచిగా చేస్తున్నాని ఆయనకు దండం పెడుతున్నాం పొద్దున్న లేస్తే. అంటే ఏంటి, మీకు నచ్చిందా నచ్చలేదా? నచ్చలేదు సార్ మాకు. ఫ్రీ బస్సులు ఇచ్చాడు కదా. ఆ పీరి బస్సులు ఎవరు ఏమన్నారు ఆయనకు? మంచిగా మేము పైసలు పెట్టుకొని పోదుం పోతాం, రాలేదా పోలేదా అంతే. పరిపాలన మీకు నచ్చలేదు అంటున్నారా? పింఛన్ పైసలు అంటే ఆయన కేసీఆర్ ఇచ్చిండు, ఈయన అవే ఇస్తుండు. ఈయన 4,000 అన్నాడు, 4,000 ఏమి ఇవ్వలేదు. మళ్ళీ రైతు బంధు అన్నాడు, రెండు పంటలు పోయినాయి, రైతు బంధు లేదు, ఏం లేదు. ఆయన చిలక శాస్త్రం చెప్పినాడు చెప్తుండు, ఇంకంతా దండగానే. మీరు చెప్పండి అమ్మా, రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎలా ఉంది? ఏమయ్యా మేము ఊరికటోళ్ళం ఆయన, మాకు ఆ జీతాలు లేవు, పాడు లేవు, ఏం చేతాం? జిహెచ్ఎంసీ కార్మికురాలు మీరు? జీతాలు లేవు, ఏం లేవు. మాకు ఆ జీతాలు అన్నం ఏం చేసి వస్తలేడు అంతే. ఎప్పటి నుంచి రావట్లేదు మీకు? మాకు ఆ జీతాలు అవే జీతాలు, పాత జీతాలే మాకు. ఏం జీతాలు అనేది చచ్చిపోయిన తీయాలి, కుక్క చచ్చిపోయిన తీయాలి, ఎవరు చచ్చిపోయిన తీయాలి, అడ్డం ఆయన మురికి ఎత్తిపోయాలి. మాకేం జీతాలు ఉన్నాయి ఆయన చేసిన పనులకు? ఒక 1000 రూపాయలు కూడా పెంచపాలి. మోసాలు చేసి అన్యాయం చేసిండు. ఏమి ఉద్యోగాలు ఇచ్చిండు, ఏమది చేసిండు, పేదలకు ఏం న్యాయం చేసిండు? కట్టుకున్న బిల్డింగ్లు కూడా కొట్టడానికి వచ్చినాడు. సిగ్గు శరం లేదు వానికి. ఒక బస్సు ఫ్రీగా పెట్టిండు, బస్సు ఎక్కితే అందరు తిడుతుండ్రు మొగోళ్ళు. ఆయన ఎలగబెట్టిన అంటే ఆయన గురించి మాట్లాడాలంట. వాడొక వేస్ట్ గాడు. కేసీఆర్ ఉన్నాక అన్నిటికని చేస్తే దాని మీద వచ్చి కూర్చున్నాడు, మాట్లాడుతుండు. ఇప్పుడు మళ్ళీ ఆయననే దొంగం చేస్తుండు. ఈయన ఏం చేసిండు? పేదలకు ఏమైనా పింఛన్లు ఇచ్చిరా? ముసలిళ్ళకి పింఛన్లు ఇస్తాను ఎన్నేళ్ళ సంవత్సరం కానికి వస్తుంది. 2,500 ఇస్తున్నాడు, సిలిండర్ ఇస్తున్నాడు, ఇండ్లు ఇస్తున్నాడు. ఏటి ఇచ్చిండు? వానికి సిగ్గు శరం లేదు, వానికి మాట్లాడడానికి గుడక ఇజ్జతి లేదు. ఆయన గురించి ఆయన ఎందుకు వచ్చిండో ఏమో, దేశాన్ని ముంచడానికి వచ్చిండు వాడు. ఏం మాట్లాడేది ఉంది అంతో వేస్ట్ కాడు. లేడీస్ అనే లేడీస్ ఏం చేస్తుండు? మంది కష్టపడి కట్టుకున్న ఇంట్లో గులగొడుతుండు. ఏం చేసిండు ఆయన? ఏం బాగా చేసిండు? మళ్ళీ ఆ కేసు కానీ మంచిగా చేసినోని ఇప్పుడు పంటలు లేకుండా నీళ్ళు లేకుండా ఉన్నా నీళ్ళు తెచ్చినోని మళ్ళీ ఆయన్నే మాట్లాడుతున్నాడు. ఎవరికి మంచిగా చేయలే, ఎవరికి అన్యాయం చేయలే. వాడు పోయినంత దళిద్రమే లేదు. ఓటేయో ఏమయ్యో, ఎట్లా వచ్చిండు అట్లా పోవాలి. ఎవడెవడు చంపుతాడు అని ఏం కక్కలే కక్కేది. ఆయన ఏం మంచిగా చేసినాక ఏం కక్కదా? ముసలోళ్ళకు ఇప్పుడు నెల వికలాంగులకు కానీ ముసలోళ్ళకి కానీ ఒక నెల పింఛన్ ఇవ్వనే లేదు. ఇప్పుడు ఈ నెల పోతుంది, మళ్ళీ పింఛన్లు 2 నెలల పింఛన్లు ఇవ్వలేదు. మళ్ళీ మాయసట్టోళ్ళు ఎట్లా బతారు? ఎట్లా బతారు అంటే నా మాయసట్టోళ్ళు 2,500 ఇస్తానే, సిలిండర్ ఇస్తానే, ఉత్తగానే సిలిండర్ పట్టుకొని తిరుగుతుండ్రు. 500 పట్టుకొని ఎవరికి ఇచ్చిండు సిలిండర్? ఏమి ఇవ్వలేదు. సంవత్సరం పైకి వస్తుంది, ఆయన ఇచ్చి ముసలిలో పింఛన్లు ఇస్తాను కూడా ఇవ్వలేదు. మరి మాయసట్టోళ్ళు ఎట్లా బతారు? ఆయన బతుకుల మనవాడ. మళ్ళీ ఆయన గురించి అన్న చెప్పుకుంటారు, చేస్తుంటారు, అది చేస్తుంటారు. ఏం చేసినాక చెప్పుకుంటారు? ఎవరికి న్యాయం చేసింది? ఉద్యోగాలు ఇచ్చిర్రా? మిమ్మల్ని ఇది పట్టుకొని తిరగమన్నారా? ఉద్యోగాలు లేవు, గిద్యోగాలు లేవు, యాయి లేవు. వాడొచ్చిన దళిద్రమే వచ్చింది. వాడు వచ్చినందుకు ఏడోళ్ళు ఆడ కూర్చున్నారు, ఏడోళ్ళు ఆడ మాట్లాడుతుర్రు. లోపటోటి బయటోటి మాట్లాడనికే మాకు రాదు. పోనీ ఎదురుకు పోనీ. ఆయన ఏం చేసినాక ఏం మాట్లాడాలి? ఆయన గురించి ఏం న్యాయం చేసిండు? మళ్ళీ అదో కులాలు బయట ఆయనకి వచ్చిండు. ఆయన ఎవరినే కులం ఎవరినే కులం, అందరం ఒక రక్తం కదా, అందరం మనుషులం కదా. ఆయన వచ్చి కులాలు బయటేస్తాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇంటి ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని మోసాలు చేసి అన్యాయాలు చేసి బతికిస్తుండాడు. ఏంటికి వచ్చిండు వాడు? సిగ్గులేపు నమ్మకంలో చెప్పునని. మా దగ్గరికి వస్తే బాగుండదు అన్యాయం చేస్తే. ఇప్పుడు నాయన నిన్నుకు వస్తే రక్తమే నన్నుకు వస్తాడు, పటేలు కాదు. ఇప్పుడు కుల మతాలు బయటేసి ఏం చేసిండు? కులాలు బయటేస్తున్నాడు వాడు వచ్చి. వాడు మనసులో కుట్టలే మంచి కదా వాడు. ఇగో ఎవరికేం న్యాయం చేసిండో, ఎవరికేం అది చేసిండో, కానీ మాకే ఇక్కడైతే ఎవరికేం న్యాయం చేయలేదు, ఎవరికి న్యాయం చేయలేదు, ఎవరికి చేయలేదు న్యాయం. మోసం చేస్తుండు అంతా. మళ్ళీ నేనే మంచిగా చేస్తావు అని చెప్పు తీసుకో కొడతా, వీని చెప్పు తీసుకో కొడతా. నువ్వు కరెక్ట్గా చేసి నువ్వు చెప్పు తీసుకొని కొడితే ఒక రకం ఉంటుంది. నువ్వు చేయకుండా చెప్పు తీసుకొని వీని కొడతా వాని కొడతా అంటే ఎట్లుంటుంది? ఆ మనిషేనా? ఏ న్యాయం చేసినాక చెప్పు తీసుకొని కొడతాడు? రైతు బంధు చెప్పా, రైతు బీమీ చెప్పా, కలిగిన లక్ష్మి చెప్పా, కేసీఆర్ కిట్టి చెప్పా,
ఏమి ఇచ్చినాక వాడు వాడిని తిట్టుండు వీడిని తిట్టుండు. ఆయన గురించి ఏం మంచిగా చేసినాక ఏం చెప్పు నువ్వు చెప్పు నాయన నీవే ఏం మంచిగా చేసినాక మేము ఏం చెప్పుదాం. ఇగో ఇంతవరకు పింఛన్లు లేవు మాయసొట్టలో ఎట్లా బతాం? 1 నెల పింఛన్ మేము చేసిండు వచ్చి మాయసొట్టలో ఎట్లా బతాం? మరి ఎవరు కొడుకులు బిడ్డలు ఉన్న వాళ్ళు ఉండరా? మాకు కిరాయిలు కట్టుకోవాలి, ఇంట్లో ఉండాలి. సర్వే నాటి సర్వే చేయడానికి వచ్చినట్టు సర్వే. ఆయన గురించి ఎవరికి మేలు ఉంది ఎవరికి ఆయ ఉందో చూడు. ఆడ తినటోడు ఆయన సొమ్ము తినేటోడెవడో తినేటోడెవడో తాగేటోడెవడో అది న్యాయం చేసి మాట్లాడవాను. ప్రజలకు న్యాయం చేయవాను. అన్యాయం కాదు చేసేది, మోసం చేస్తుండు. ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని మోసం చేస్తుండు. ముసలలో ఉసురు ముట్టిపోతాడు, నాశనం అయిపోతాడు ముసలలో ఉసురు ముట్టి.